హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. స్టార్ట్ అయింది మళ్ళీ మనకు ఆఫీస్కి వెళ్ళడం. ఈరోజు మండే. ఈరోజు పెద్ద బతుకమ్మ ఇక్కడ మా సైడ్ అంత సైడ్ కూడా, అందరి సైడ్ కూడా పెద్ద బతుకమ్మ ఈరోజు, రేపు అంటున్నారు. ఇక చూడాలి సాయంత్రం ఎక్కడ చేస్తారో. మేము వచ్చే దగ్గర చెక్ పోస్ట్లో పెద్ద బతుకమ్మ పెట్టి బతుకమ్మ ఆడతారు. అక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈవినింగ్. అంటే ఈరోజు పెడతారని నేను అనుకుంటున్నాను. పెడితే మాత్రం మీకు కంపల్సరీగా చూపిస్తాను. సారీ, చూపించలేకపోతానేమో, ఎందుకంటే నేను ఫోన్ తీసుకెళ్ళట్లేదు, ఇంట్లోనే పెట్టి వెళ్తాను. అక్కడ కాసేపు చూసి నేను వచ్చేస్తాను. నేను చూపించలేను ఫ్రెండ్స్ ఈరోజు, ఏమనుకోకండి. ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్తాను కాబట్టి చూపించలేను. ఓకే ఫ్రెండ్స్, నేను లేచి టీ తాగడానికి రెడీ అయ్యాను. ఇదిగోండి, నిన్న సాయంత్రం కడిగిన గిన్నెలు అలాగే ఉన్నాయి, సదరలేదు ఇంకా. నిన్ననైతే బట్టలు ఉతికాను, గిన్నెలు కడిగాను. ఇదిగోండి, స్టవ్ అంతా క్లీన్ చేశాను. ఇదంతా కడిగి క్లీన్ చేశాను, ఎందుకంటే పండగ కాబట్టి ఇదంతా కడిగి క్లీన్ చేశాను. ఇవన్నీ తూడ్చాను, కడిగాను, క్లీన్ చేశాను. ఇదిగోండి, టీ పెట్టుకున్నాను, నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఎందుకంటే తలస్నానం చేయాలి కదా. సాటర్డే నైట్ ఆయిల్ పెట్టుకున్నాను కాబట్టి తలస్నానం చేయాలి. ఇది బతుకమ్మ కాబట్టి ఇదిగోండి నేను టీ తాగుతున్నాను. నైట్ అన్నం అలాగే ఉంది, గ్లాస్ బియ్యం పెట్టాను, నేను టీ తాగుతున్నాను. ఈరోజు నుంచి మళ్ళీ స్టార్ట్. రేపు వెళ్తే సరిపోద్ది, ఎందుకంటే ఎల్లుండి పండగ. సెకండ్న కూడా హాలిడే కాబట్టి 2 days ఇంట్లో ఉండొచ్చు హ్యాపీగా, మంచిగా వండుకొని తిని ఉండొచ్చు. ఏం వండుకుంటాం ఫ్రెండ్స్, ఇక మనం రెగ్యులర్గా వండుకునేటి అంటే పండగ రోజు చికెను, మటను, పూరీలు అవన్నీ చేసుకుంటాము కాబట్టి. ఓకే, మీరు కూడా అలాగే చేసుకుంటారా, చేసుకోరా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పండగకి ఏమేమి పిండి వంటలు అయితే నేను ఏం చేయలేను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు రావు, నేను చేయలేను. ఎందుకంటే మా ఆయన నేనే ఉంటాం కాబట్టి, మా ఆయన అసలే తినను, నేను కూడా అంత తినను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏమేమి చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ని ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే టీ తాగుతున్నా. మీరు టీ తాగి లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరూ మంచోళ్ళే అనుకుంటాము, కానీ మన వెనకాల ఏం చేస్తారో మనకి తెలియదు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అది నా విషయంలో జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను. గుడ్డిగా ఎవరిని నమ్మకండి, ఎందుకంటే వెనకాల ఏం చేస్తారో మనకు తెలియట్లేదు. కానీ వాళ్ళు ఏదో మనకు చేశామని లోపల బాగా ఫీల్ అవుతారు. కానీ మనకు ఎలా చేస్తారో వాళ్ళకు కూడా ఇంకొకరు అలాగే చేస్తారని నేను మాత్రం ఆ విషయంలో నమ్ముతున్నాను. అది జరుగుతుంది, తొందరలోనే జరుగుతుంది. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన మాట మీకు నచ్చిందా లేదో లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.